హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ గోధుమ పిండితోటి తీపి బొండాలు. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బెల్లం, ఎండు కొబ్బరి ప్లస్ యాలకులు కలిపి పొడి చేసిన పొడి, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ 2 కప్పుల బెల్లాన్ని 1 కప్పు నీరు పోసుకొని కరిగించుకోవాలి. ఇలా బాగా చక్కగా ఈ బెల్లం అంతా ఈ వాటర్లో కరిగేటట్లు బాగా వేడి చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లబడ్డాక మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి 2 కప్పుల గోధుమ పిండిలో ఈ ఎండు కొబ్బరి పౌడరు వేసుకొని ఒకసారి జస్ట్ కలిపి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం బేకింగ్ పౌడరు అండ్ కొంచెం సాల్ట్, మరీ తీపి ఎక్కువగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసామంటే ఆ ఎగుడుతనం అనేది ఉండదన్నమాట. సో ఇలా సాల్ట్ వేసుకొని ఈ పొడి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరగబెట్టుకున్నటువంటి బెల్లం నీళ్ళని అందులో వేసి పిండి కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండి మనకి జారుగా వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. అంటే బోండా వేసుకునే విధంగా చేతికి వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. ఒకవేళ బెల్లం నీరు సరిపోతే లైట్గా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా మనం పిండిని కలిపి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఈ పిండి ప్రిపరేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ పైన బాండి పెట్టుకొని వీటిని ఫ్రై చేయడానికి కావాల్సినటువంటి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో ఈ పిండితోటి బోండాలని వేసేసుకోవడమే. ఇవి మనం మీడియం సైజ్ చేసుకుంటే చక్కగా దేనికి సపరేట్గా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మనకి ఇవి బేకరీలో కేక్స్ అయితే ఏ విధంగా టేస్ట్ ఉంటాయో ఆ టేస్ట్ వస్తాయి ఫ్రెండ్. సో కొంచెం బేకింగ్ పౌడర్ వేశారు కదా, మీకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా బోండాలు వేసిన వెంటనే తిప్పేయకూడదు ఫ్రెండ్స్. అలా తిప్పారంటే మళ్ళీ అవి చిదురు అయిపోతాయి. సో కొంచెం సేపు అవి చక్కగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇలా రెండో పక్క తిప్పాలన్నమాట. ఈ ఫ్లేమ్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇనిషియల్గా ఆయిల్ కాగేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకున్నా కానీ ఈ పిండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం ఇదంతా ఈ డీప్ ఫ్రై ప్రాసెస్ కానివ్వాలన్నమాట. చూశారు కదా, ఇలా చక్కగా రెండో పక్క కూడా తిప్పుకోవాలి. చూశారు కదా, చక్కగా మంచి కలర్లో వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా బాగా ఇవి ఫ్రై అయ్యాక వీటిని వేరే ప్లేట్లో తీసేసుకోవడమే. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి పిండితోటి ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకొని మనం తీపి బొండ టేస్ట్ చూసేయడమే. ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా పిల్లలు సడన్గా స్నాక్స్ కావాలంటే మీరు హడావిడి చేసుకోకుండా చక్కగా ఈ గోధుమ పిండితోటి ఈ తీపి బొండాలు కానీ వేసుకున్నారంటే హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్ట్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.